Welcome back to Special Focus. రంగారెడ్డికి రాష్ట్ర స్థాయి నాయకులతో కాకుండా కేంద్ర స్థాయి నాయకులతో కూడా దీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ తో ఆయన సాన్నిహిత్యం దాదాపు 15 సంవత్సరాలుగా సాగుతోంది. అలాగే కేంద్ర హోంమంత్రిగా ఉండి ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరంతో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. దిగ్విజయ్ సింగ్, చిదంబరం రాష్ట్ర రాజకీయాల గురించి ఎప్పటికప్పుడు రంగారెడ్డి అభిప్రాయాలను తెలుసుకుని వాటికి విలువ ఇస్తుంటారు. రాజకీయ కుటుంబంలో జన్మించిన రంగారెడ్డి ఎన్ఎస్యుఐ వ్యవస్థాపక అధ్యక్షుడు. అంతకుముందు పీడీఎస్యులో చురుకైన పాత్ర. అన్ని వర్గాల వారితో సాన్నిహిత్యం, అన్ని పార్టీలలో స్నేహితులు. రంగారెడ్డి అధికార పదవులకు కాకుండా పేద ప్రజలను ఆదుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతూ వచ్చారు. కాంగ్రెస్ వాదిగా ఉన్న రంగారెడ్డి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని గట్టి నిర్ణయంతో ఉన్నారు. కుటుంబ జీవితానికంటే సమాజ సేవకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయనకు కీలక పదవులు ఎప్పుడో రావాల్సి ఉంది. ఆయన కంటే చాలా చిన్నవారు, ఆయన తరువాత రాజకీయాల్లో ప్రవేశించిన వారు ఎంతో ముందుకు దూసుకుపోయారు. ఆయనకు ఎప్పుడో ఈ పదవులు రావాల్సి ఉంది. తక్కువగా మాట్లాడుతూ అధికార దాహం లేకపోవడం వల్ల అంచెలంచెలుగా గుర్తింపు సంపాదిస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగినప్పుడు రంగారెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వచూపారు. కానీ ఆ సీటును వేరే వారి కోసం ఆయన త్యాగం చేశారు. రంగారెడ్డి రాజకీయ నేపథ్యం తెలియని వారే రంగారెడ్డికి రాజకీయ చరిత్ర లేదని, అనామకుడని తేలికగా వ్యాఖ్యానిస్తుంటారు. నిన్న మొన్న కళ్లు తెరిచిన మీడియా వ్యక్తులు చిల్లర వ్యాఖ్యానాలు చేస్తుంటారు. 1956లో ఆగస్టు 15న రంగారెడ్డి జిల్లాలో జన్మించిన రంగారెడ్డి ఈ జిల్లాకు పేరు ప్రసాదించిన కేవీ రంగారెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తి. 1977-81 సంవత్సరాల మధ్యకాలంలో నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియాను రాష్ట్రంలో ప్రారంభించిన వ్యవస్థాపక అధ్యక్షుడు. అంతకు ముందు ఆయన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ పీడీఎస్యూలో చాలా చురుకైన పాత్ర వహించారు. భారత్ సేవక్ సమాజ్లో సేవలు, భారత్ కృషి సమాజ్ కార్యదర్శి, ఎన్టీసీ బోర్డులో డైరెక్టర్, శాఖాధిపతుల రొటేషన్పై ఉద్యమం. ఉస్మానియా యూనివర్సిటీ సిబ్బంది సంఘానికి అధ్యక్షుడిగాను, భారత్ సేవక్ సమాజ్ జనరల్ సెక్రటరీగాను, భారత్ కృషి సమాజ్ కార్యదర్శిగాను ఆయన పనిచేశారు. వెజిటబుల్ ఆయిల్ సీడ్స్ బోర్డుకు డైరెక్టర్గా ఉన్నారు. నేషనల్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ కు డైరెక్టర్గా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో శాఖాధిపతుల పదవులను రొటేషన్ మీద నియమించాలని విజయవంతంగా ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి నాయకులకు విధేయత. లాఠీ దెబ్బలు తిన్నారు, పదవులు ఆశించలేదు. అందరూ ముఖ్యమంత్రులకు సన్నిహితమే. చెన్నారెడ్డితో సాన్నిహిత్యం, బంధుత్వం. కోట్ల విజయభాస్కర్ రెడ్డికి అపారమైన ప్రేమ. నేదురుమల్లితో సాన్నిహిత్యం. సోనియాకు వీర విధేయత. రంగారెడ్డి ఎన్ఎస్యుఐలో చేరినప్పటి నుంచి నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్నవారు తనను గుర్తించి కీలక పదవులు కట్టబెట్టినా లేకున్నా కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు విధేయులుగా ఉన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. ఆమె అరెస్టును వ్యతిరేకిస్తూ పోలీసు లాఠీ దెబ్బలు తిన్నారు. ఒకరోజు జైలులో కూడా ఉన్నారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ అన్న ఆయనకు ప్రత్యేక అభిమానం. కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా కాంగ్రెస్ ముఖ్యమంత్రులైన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వంటి వారితో సన్నిహితంగా ఉన్నారు. రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలకు ఆయనకు ఎప్పుడో గుర్తింపు లభించాల్సిందే. కానీ ఆలస్యంగానైనా ఇప్పుడు కొంత గుర్తింపు వచ్చింది. ఎన్ఎస్యుఐ నాయకుడిగా ఉన్న రంగారెడ్డిని ఎన్టీఆర్ స్వయంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. అల్పాహార సమావేశానికి రావాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారిని పంపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి విధేయత,
విశ్వాసం ఉన్న రంగారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరటానికి ఉత్సాహం చూపలేదు. దిగ్విజయ్ సింగ్ కు అత్యంత సన్నిహితుడు. సాన్నిహిత్యాన్ని దుర్వినియోగం చేసుకోలేదు. ఎన్టీఆర్ నుంచి ఆహ్వానం అయినా కాంగ్రెస్ పార్టీకే విధేయత. పార్టీలు మార్చిన వారు త్వరితంగా రాజకీయ నిచ్చెనలు ఎక్కినప్పటికీ ఆయన ఆ మార్గం ఎంచుకోలేదు. తెలుగుదేశం పార్టీలో చేరి ఉంటే ఆయన ఎప్పుడో రంగారెడ్డి జిల్లా నుంచి కీలకమైన మంత్రి అయ్యే అవకాశాలు ఉండేవి. ప్రచారానికి దూరం, మాగం మాటకు ఢిల్లీలో విలువ. తాను చేసిన పనులకు అతిగా ప్రచారం చేసుకోవడం ఇష్టం లేని ఆయన నాయకుల చుట్టూ తిరిగి పదవులు సంపాదించుకోవడానికి కూడా ఆసక్తి చూపలేదు. అందువల్లనే కేంద్ర స్థాయి నాయకులు కూడా ఆయన మాటలకు మంచి విలువ ఇస్తారు. సంజయ్ గాంధీ సమాధి కోసం 12 రోజులు దీక్ష, క్లిష్టమైన బాధ్యతలు అప్పగింత. సంజయ్ గాంధీకి ఢిల్లీలో స్మృతి చిహ్నం నిర్మించాలంటూ 12 రోజుల పాటు ఢిల్లీలో నిరాహార దీక్ష చేసి ఆయన కేంద్ర నాయకుల దృష్టిని ఆకర్షించారు. అందువల్లనే ఆయనకు కాంగ్రెస్ పార్టీ సంక్లిష్టమైన, రహస్యమైన అనేక పనులను అప్పగించింది. మావోయిస్టులతో సంభాషణలకు ప్రయత్నం, పీడీఎస్యు సంబంధాలు ఉపయోగించుకున్న మాగం. కేంద్ర నాయకత్వానికి రంగారెడ్డిపై ఉన్న విశ్వసనీయత అటువంటిది. ఓపెన్ అనే మ్యాగజైన్ ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు వెలిగిపోతున్న చాలా మంది రాజకీయ నాయకులు రంగారెడ్డి రాజకీయ అనుభవంతో పోల్చుకుంటే చాలా చిన్నవారు. మీడియాకు లీకుల ద్వారా ప్రచారం కల్పించే నాయకులు రంగారెడ్డితో పోలిస్తే రాజకీయ మరుగుజ్జులు. ఆయనకు చరిత్ర లేదని, అనామకుడని వ్యాఖ్యానించే జర్నలిస్టులకు చరిత్ర పరిజ్ఞానం ఏమాత్రం ఉందో దీనిని బట్టి తెలుసుకోవచ్చు. స్పెషల్ ఫోకస్ లో మరో స్మాల్ బ్రేక్.